శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో రైతులను మోసం చేస్తున్న తిమ్మరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రైతుల వద్ద 14 నూర్పిడి యంత్రాలను లీజుకు తీసుకొని రైతులను మోసం చేసినట్లు వెల్లడించారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో యంత్రాలను అమ్ముకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి యంత్రాలను రికవరీ చేసినట్లు తెలిపారు. సదరు యంత్రాల యజమానులు వారి డాక్యుమెంట్లను పోలీస్ స్టేషన్లో ఇచ్చి యంత్రాలను తీసుకెళ్లవచ్చని డీఎస్పీ తెలిపారు. క్రైమ్ నంబరు 82/24లో ముద్దా అయినటువంటి తిమ్మరాజు, తిమ్మరాజు, తండ్రి పేరు చంద్రప్ప, ఇతనిది పునిసెకుంట గ్రామము, రోళ్ళ మండలము. ఇతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అతని వద్ద ఇక్కడ గుడిబండ మండలంలో మందలపల్లిలో పలసమని అనేటటువంటి యంత్రాన్ని మోసపూరితంగా వాళ్ళ దగ్గర అద్దెగాని చెప్పి తీసుకొని పోయి అతను సొంతానికి వేరే వాళ్ళకి అద్దెలకు పెట్టి వాడుకుంటూ ఉన్నాడు. అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి ఇంకా ఈ 4 జిల్లాల్లోని ఇంకా 13 మిషన్లు వీటికి సంబంధించిన ఇవి బయటపడ్డాయి. ఆ 13 మొత్తం 14 మిషన్లని రికవరీ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీటి విలువ వచ్చేసి సుమారు 70 లక్షల రూపాయల విలువ వరకు ఉంటుంది.